హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ 2025వ సంవత్సరం పేపర్ చూడబోతున్నాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. యాజ్ పర్ సెక్షన్ 151 ఆఫ్ ద Code of Criminal Procedure 1973, what is the maximum time period that is allowed to detain in custody a person from the time of his arrest unless his further detention is required or authorized under any law? సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే సెక్షన్ 151 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం మ్యాక్సిమం టైం ఏంటి ఒక పర్సన్ని కస్టడీలో ఉంచడానికి, అతన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అంటున్నారు. సో ద ఆన్సర్ ఈస్ 24 hours. సెకండ్ క్వశ్చన్. What do you mean by proceeding under Andhra Pradesh Civil Rules of Practice and Circular Orders 1990? సో ప్రొసీడింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990 ప్రకారం ఏంటి అంటున్నారు. ద ఆన్సర్ ఈస్ ఆల్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ ఇన్ కోర్ట్ అదర్ దాన్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎవిడెన్స్. థర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ టు విచ్ సెక్షన్ 94 ఆఫ్ ద Code of Criminal Procedure 1973 is applicable? సెక్షన్ 94 ఆఫ్ సిఆర్బిసి ప్రకారము అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ లిస్ట్లో లేని ఆర్టికల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ పీసెస్ ఆఫ్ మెటల్ మేడ్ ఇన్ కంప్లైంట్స్ విత్ ద మెటల్ టోకెన్స్ యాక్ట్ 1998. ఫోర్త్ క్వశ్చన్. యాజ్ పర్ సెక్షన్ 2 ఆఫ్ తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905, ఏ హై వాటర్ మార్క్ రిఫర్స్ టు ది హైయెస్ట్ పాయింట్ రీచ్డ్ బై ఆర్డినరీ స్ప్రింగ్ టైడ్స్ డ్యూరింగ్. ఇది తెలంగాణ సిలబస్ నుంచి వచ్చింది కాబట్టి హైకోర్టు వారు ఈ క్వశ్చన్ని రిమూవ్ చేసేశారు. ఫిఫ్త్ క్వశ్చన్. యాజ్ పర్ సెక్షన్ 114 ఆఫ్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, ఎనీ పర్సన్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ అగ్రీవ్డ్ బై ఏ డిక్రీ ఆర్ ఆర్డర్ ఫ్రమ్ విచ్ నో అపీల్ ఈజ్ అలౌడ్ బై దిస్ కోడ్ మే అప్లై ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఎవరైనా కూడా సెక్షన్ 114 ఆఫ్ సిపిసి ప్రకారము ఇచ్చిన డిగ్రీని కానీ ఆర్డర్ని కానీ ఇష్టపడకపోయినా లేదా వారికి అది అనుకువగా లేకపోయినా మరియు అలానే వాళ్ళు అపీల్ వేసుకోవడానికి ఛాన్స్ లేకపోతే వారికి ఉన్న ఒక ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ రివ్యూ. దే కెన్ గో ఫర్ రివ్యూ. అపీల్ లేకపోతే రివ్యూకి వెళ్ళొచ్చు. సిక్స్త్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ కెన్ బి రిజెక్టెడ్ విత్ కాస్ట్ యాజ్ పర్ ద స్టేట్మెంట్ ప్రొవైడెడ్? ఏపీ సివిల్ రూల్స్ ప్రకారము కిందిచ్చిన వాటిల్లో ఏ అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు విత్ కాస్ట్? ద ఆన్సర్, an application that merely prays for the dismissal of another application or for an order that should be sought on the date fixed for hearing. ఏదైనా ఒక అప్లికేషన్ని డిస్మిస్ చేయమని వేసిన అప్లికేషన్ని లేదా ఏదైనా ఆర్డర్ కోసం రెడీగా ఉన్న దాన్ని డిస్మిస్ చేయమంటే ఆ అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు. సెవెంత్ క్వశ్చన్. According to the Andhra Pradesh Civil Rules of Practice and Circular Orders 1990, application includes execution application, execution petition and which of the following? ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారము అప్లికేషన్లో ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఉంటుంది, ఇంకా ఏమేమి ఉంటాయని కింద చెప్పిన ఆప్షన్స్లో అడుగుతున్నారు. ఆన్సర్ ఇస్ ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్, వెదర్ రిటర్న్ ఆర్ ఓరల్. ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ని మనం ఐఏ అని కూడా పిలుస్తాము. ఎయిత్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామినేషన్ ఆర్ లీడింగ్ క్వశ్చన్ జనరలీ నాట్ అలౌడ్? ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామినేషన్ ఆర్ లీడింగ్ క్వశ్చన్స్ జనరలీ నాట్ అలౌడ్? విట్నెస్ని ఎగ్జామినేషన్ చేసేటప్పుడు లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడెప్పుడు అడగడానికి లేదు అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ చీఫ్ ఎగ్జామినేషన్. చీఫ్ ఎగ్జామినేషన్లో లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదు. లీడింగ్ క్వశ్చన్స్ మరి ఎక్కడ అడగొచ్చు అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. వైల్ డిటర్మైనింగ్ రీజనబుల్ టైమ్ ఫర్ ప్రెజెంట్మెంట్, ఫర్ యాక్సెప్టెన్స్ ఆర్ పేమెంట్, ఫర్ గివింగ్ నోటీస్ ఆఫ్ డిజానర్ అండ్ ఫర్ నోటింగ్ యాజ్ పర్ సెక్షన్ 105 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షల్ బి ఎక్స్క్లూడెడ్? సో 105 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము నోటీస్ ఆఫ్ డిజానర్ని కానీ నోటింగ్ని కానీ రీజనబుల్ టైం అంటే ఏంటి, ఏ టైంలో ప్రజెంట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ పబ్లిక్ హాలిడేస్. సో పబ్లిక్ హాలిడేస్ విల్ బీ ఎక్స్క్లూడెడ్ ఫర్ ప్రెజెంట్మెంట్.
10th question. Which of the following sections under the Code of Civil Procedure 1908 prohibits unauthorized persons to address court? అనాథరైజ్డ్ పర్సన్స్ కోర్టులో అడ్రస్ చేయకుండా, అంటే వారు కోర్టులో పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో ఏ సెక్షన్ చెప్తుంది అని అడుగుతున్నారు. సెక్షన్ 119.